ఐదేళ్ల చిన్న వయసులో అమ్మ ఒడిలో నా లోకం ఉండేది. బాధ అనే మాట తెలియదు, అమ్మ నవ్వే నా పండుగ అయ్యేది. చేతి పట్టుకుని నడిపిన అడుగులు చిన్న గాలిల మెల్లగా పోయేవి. అమ్మ దగ్గర ఉంటే చాలు, ప్రపంచమే నాకు బొమ్మ అయ్యేది. ఒకరోజు స్కూలు అనే దూరం వచ్చింది, అమ్మ చేతిని వదిలే భయం పెరిగింది. స్కూల్ దగ్గరే అయిన గుండె వేచింది. అమ్మ నువ్వు వెళ్తావా అని అడిగింది. అమ్మా ఒక్కసారి పిలిస్తే అంత ఆనందం అయ్యేది. నీ ఒడిలో పడుకున్న క్షణమే నా చిన్న లోకం వెలిగేది. అమ్మా నీ నవ్వే చాలు, నా గుండె పులవన అయ్యేది. అమ్మా నువ్వు ఉంటే చాలు, నా లోకం స్వర్గమైపోతుంది. ఒక సాయంత్రం ఇంటికొచ్చాను, ఇంటంతా నిశ్శబ్దం కనిపించింది. విధి అంతా వెతికినా అమ్మ జాడ మాత్రం దొరకలేదు. ఆ చిన్న కొండపై కూర్చుని బస్ స్టాప్ వైపు చూస్తున్నా, పిల్లలాటల శబ్దం వినిపించిన నా కళ్ళు మాత్రం అమ్మని వెతికాయి. దూరంగా ఒక బస్ ఆగింది, అందులో నుంచి అమ్మ దిగింది. ఆ క్షణం గుండె ఊపిరి పీల్చుకుంది. కన్నీళ్ళు ఆనందంగా మారిపోయాయి. అమ్మా ఒక్కసారి పిలిస్తే అంత ఆనందం అయ్యేది. నీ ఒడిలో పడుకున్న క్షణమే నా చిన్న లోకం వెలిగేది. అమ్మా నీ నవ్వే చాలు, నా గుండె పులవన అయ్యేది. అమ్మా నువ్వు ఉంటే చాలు, నా లోకం స్వర్గమైపోతుంది. పరిగెత్తా పరిగెత్తా గాలి కంటే వేగంగా పరిగెత్తా. అమ్మ ఒడిలో పడిపోయి ఏడుస్తూ ఇలా అడిగా, అమ్మా ఎందుకు నన్ను వదిలి వెళ్తావు? నీలేని క్షణం యుగమైపోతుంది. నీ చేతి తాకిన వెంటనే నా కన్నీరు నవ్వైపోతుంది. అమ్మా ఒక్కసారి పిలిస్తే